ఇది ఒక మార్గం. దానికోసం ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దయచేసి ఓకేనా? అమ్మ మీరు మాట్లాడదు, నేను ఇక్కడ వద్దరు ఉన్న వాళ్ళు వద్దరు ఉన్నారు పర్వాలేదు, మీరు భౌతిస్తాం నేనే మాట్లాడుతున్నా కొద్దిమంది సావిత్రిబాయి పూలే చెప్పాలి. సరస్వతి దేవ సహకరించాలి, ఓ నా సమాజం అవతరించాలి, పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, మహిళ మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి, ఓ మహిళ మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల, ఓకేనా? ఈ తెలంగాణలో ఈ దేశం మల్లె మల్లె పూల దండాలల్లే, మల్లె పూల దండాలేసుమో నా పిల్లలు రామస్వామి నాయకులు, మల్లె పూల దండాలేసుమో నా పిల్లలు రామస్వామి నాయకులు, రామదియ నిన్ను తలుచుకుంటుమో నా పిల్లలు రామస్వామి నాయకులు, మంచి మంచి బంధువులేని ప్రతి పూల దండాలల్లే, మంచి మంచి బంధువులేని ప్రతి పూల దండాలల్లే, ప్రతి పూల దండాలేసుమో నా
రావాల్సిందిగా కోరుకుంటున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వీర నారీమణుల సంఘం వారు నిర్వహిస్తున్నటువంటి రాజ్యాధికారం, మహిళా రిజర్వేషన్లు, బహుజన మహిళల కర్తవ్యాల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అధిరథ మహారాజులందరికీ, ముఖ్యంగా మొదటగా సభాధ్యక్షులు శ్రీమతి పుష్ప గారికి, మరియు వేదికను అలంకరించిన లెజెండరీ పర్సనాలిటీ శ్రీ జయరాజ్ సార్ అండ్ శ్రీ పుల్లయ్య సార్, మరియు మా యొక్క వీర నారీమణులు అందరికీ కూడా నమస్కారాలు. ఆఫ్ ద డయాస్ ఉన్నటువంటి తల్లులు, చెల్లెలు, అక్కలు, అన్నలు అందరికీ కూడా జై భీమ్. ఒక రకంగా చెప్పాలంటే నాకు కొంచెం అంటే సాహసం చేస్తూనే అనిపిస్తుంది మాట్లాడాలంటే. నా బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళంతా లెజెండరీ పర్సన్స్, చక్కటి వక్తలు, ఒక్కొక్కరు ఒక్కో రంగంలో ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నవారు. నాకు ఫస్ట్ ఎవరితో నేను మాట్లాడిచ్చిస్తారేమో అనుకున్నాను, అయితే నాకు టైం లేదని చెప్పడం వల్ల ఫస్ట్ ఇచ్చినట్టున్నారు బయట. ఒక్క 5 minutes మాత్రం నేను మాట్లాడతాను, అందరికీ సమయం ఇవ్వాలి కాబట్టి. జననం, ఒక మనిషి జననం గొప్పదా, మరణం గొప్పదా? అంటే జయంతి గొప్పదా, వర్ధంతి గొప్పదా? చెప్పండి స్టూడెంట్స్. మనిషి జననం గొప్పదా, మరణం గొప్పదా? ఎందుకని? ఎస్, మరణం గొప్పది. వర్ధంతి చాలా గొప్పగా, చాలా ఘనంగా, చాలా ఘనమైనది వర్ధంతి అని నిరూపించిన వారు మన బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ పుట్టినరోజు 14వ సంతానంగా
పేద కుటుంబంలో దీన స్థితిలో పుట్టినప్పుడు ఆయన అంటే ఎవరికి తెలియదు. ఆయన జన్మించిన రోజు వాళ్ళ ఇంట్లో ఉన్న కొద్ది మందికి మాత్రమే తెలిసేమో, కానీ ఆయన మరణించిన నాటికి కోట్లాది మంది ప్రజలు, మనం వీడియో చూస్తే ఇప్పుడు అంతిమ యాత్రలో కోట్లాది మంది ప్రజలు అభిమానంతో హృదయ విదారకంగా రోధిస్తూ ఆ యొక్క అంతిమ యాత్రలో సాగుతూ, అంటే ముగింపు మరణం ఎంత గొప్పగా వారు ఎంత గొప్పదని నిరూపించారో మనం అర్థం చేసుకోవాలి. ఇదే రోజు మన వీరనారీమణులు ఒక పాయింట్ని ఎజెండాగా పెట్టుకొని సమావేశం పెట్టడం చాలా సంతోషకరం. రాజ్యాధికారం స్వాతంత్రంకి వచ్చిన దగ్గర నుంచి 75 సంవత్సరాలలో రాజ్యాధికారం కోసం కలబడుతున్న సంఘాలు చాలా ఉన్నాయి. ఇటీవల కొత్తగా మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత ఎలక్షన్స్ కంటే ముందు మన తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారం సాధించాలనేటువంటి ఒక తపనతోని ఎంతో ఉత్సాహంగా అనేక మంది మహిళలు, అనేక మంది పురుషులు అందరం కలిసి కూడా సాగించినటువంటి ఒక పోరాటం, దాని యొక్క ఫలితం 0 కాదు మైనస్. ఏమైపోయింది మన యొక్క ప్రయత్నం అంతా ఏమైపోయింది? రెండు 2023లో చట్టం చేయబడ్డటువంటి చట్టసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు 30 ఏళ్ల పోరాటం తర్వాత అది కూడా శాసనమండలి రాజ్యసభలో లేకుండా ఓన్లీ లోక్సభ అసెంబ్లీ, అది కూడా డీలిమిటేషన్ అయిపోయిన తర్వాత, అంటే రాబోయే ఎలక్షన్స్లో అమల్లోకి వచ్చే విధంగా రూపొందించబడింది. రాజ్యాధికారానికి మహిళా రిజర్వేషన్లకు బహుజన మహిళల కర్తవ్యాలకు ఏమిటి సంబంధం? రాజ్యాధికార పోరాటాలన్నీ కూడా నిర్వీర్యమైపోవడానికి కూడా ఏమిటి కారణం అని మనం విశ్లేషించుకున్నాం. చరిత్రలో, ఆదిమ చరిత్రలో ఎంతో గొప్పగా ఉన్నటువంటి మహిళల యొక్క పరిస్థితి, మాతృస్వామిక వ్యవస్థ కుప్పకూలిపోయిన తర్వాత మనువాద సిద్ధాంతం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఈ యొక్క మహిళల యొక్క పరిస్థితి ఎప్పుడైతే దిగజారిపోయిందో అప్పటి నుంచే ఈ దేశ మూల నివాసుల యొక్క చరిత్ర అధోగతి పాలైంది. చారిత్రక సత్యాలను చదువుకున్న మేధావులు కూడా, అందులో బహుజన మేధావులు కూడా, నేను డైరెక్ట్ పాయింట్కి వస్తున్న 5 minutes టైం అడిగాను కదా, బహుజన మేధావులు కూడా మహిళలని ముందు వరుసలో పెట్టకపోవడం వల్ల, మహిళా నాయకత్వం లేకపోవడం వల్లనే రాజ్యాధికారం అనేది కలగా మిగిలిపోతుంది. మన బాబాసాహెబ్ చెప్పినట్టుగా ఒక సింగిల్ స్టేట్మెంట్ ఫైనల్ ఇచ్చింది ఏంటంటే, ఒక దేశ ప్రగతిని లెక్కించాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి మహిళల స్థితిని లెక్కిస్తే సరిపోతుంది. ఆ దేశం అభివృద్ధి చెందిందా చెందనిదా అని తెలుసుకోవాలంటే ఆ దేశంలో ఉన్న మహిళలు ఎలాంటి స్థితిలో ఉన్నారని తెలుసుకుంటే సరిపోతుంది. మన వీరనారీమణులు పెట్టారు, మహిళా మేలుకో దేశాన్ని ఏలుకో. చెప్పండి అందరూ, మహిళా మేలుకో దేశాన్ని ఏలుకో. గట్టిగా చెప్పండి అన్న. మహిళా మేలుకో
దాంట్లో ఎస్సీ ఎస్టీలు 4 మాత్రమే, ఎస్సీలు 2, ఎస్టీలు 2. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో 16 లక్షల మంది మహిళా ఓటర్ల తరఫున ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. 16 లక్షల మంది ఓటర్లకి ఒకే ఒక్క మహిళా నాయకురాలు ఉన్నారు అసెంబ్లీలో. మిగతా వాళ్ళంతా ఏమైపోయారు? చైతన్యం లేదా? ఉంది. మహిళల చైతన్యం అంతా కూడా వంటగదుల లోపల, కళాశాలలో అయినా, ఇప్పుడు ఈవెన్ ఇంత గట్టిగా స్పీచ్ ఇస్తున్న నేను కూడా నా ఆఫీస్లో ప్రతిరోజు యుద్ధమే. మహిళల్ని ఎక్కడికక్కడ అణిచివేస్తున్నారు, నిద్ర పుచ్చుతున్నారు. మహిళలు నిద్రపోవట్లేదు, నిద్ర పుచ్చుతున్నారు. అది తండ్రి అయినా, అన్నైనా, ఇంకా మనువాదులు చెప్పినట్టుగా స్త్రీ చిన్నప్పుడు తండ్రి కాపరిగా ఉండాలి, పెళ్ళాక భర్త కాపరిగా ఉండాలి, వృద్ధాప్యంలో కొడుకు కాపరిగా ఉండాలి. స్త్రీని ఒంటరిగా స్వతంత్రంగా వదిలేస్తే మొత్తం చేపేస్తుంది. వాళ్ళన్నది ప్రొటెక్షన్ అనేది దాంట్లో వెనుక కుట్ర ఏంటంటే ఎప్పటికప్పుడు కూడా ఆమెని బయటకి ఎక్స్పోజ్ కాకుండా, ఆమె శక్తి బయటకు రాకుండా ఎక్కడికక్కడ అణిచివేస్తా ఉండాలి. ఇలాంటి భయంకరమైన కుట్ర ప్రస్తుతం కూడా జరుగుతుంది, ప్రతి వ్యవస్థలో జరుగుతుంది. ఈవెన్ మన కుల సంఘాలైనా, బహుజన సంఘాలైనా, దేనిలో కూడా మహిళా ప్రాతినిధ్యం చూడండి. ఎక్కడైనా ఏదైనా మీటింగ్ జరిగితే మొత్తం 10 కుర్చీలు ఉంటే ఒక్క కుర్చీ మహిళకు ఉంటుంది. ఆ ఒక్క కుర్చీని కూడా మాట్లాడడానికి అవకాశం లేదు. ఒక్కసారి మంచిగా మాట్లాడితే నెక్స్ట్ టైం అసలు పిల్లనే విలువ. ఇది సత్యం. ఈ పరిస్థితి మారాలి. ఈ పరిస్థితిని మార్చడానికే తన జీవితాన్నంతా కూడా, తన ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాలు ఉంటాయి కావచ్చు, వివాహం చేసుకోకుండా తన జీవితాన్నంతా కూడా పణంగా పెట్టి అనేక మందిని సంప్రదించి, అనేక మందిని చైతన్యం చేసి, ఎంతో మందిని బ్రతిమాలి బుజ్జగించి ఒక చోటికి చేర్చి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత చైతన్యపూరితమైన ఖమ్మం జిల్లాలో, అఫ్కోర్స్ తెలంగాణ ఉద్యమం కూడా ఖమ్మం జిల్లా నుంచే స్టార్ట్ అయింది. తెలంగాణ జిల్లాలో వీరనారీమణుల సంఘాన్ని నిర్మాణం చేసిన మన ఖమ్మం అభినవ అంబేద్కర్ అన్న భద్రునాయక్ గారు బిగ్ క్లాప్. తదుపరి వక్తలంతా కూడా చాలా కూలంకషంగా స్టాటిస్టిక్స్తో సహా అన్నీ కూడా వివరిస్తారు. 5 నిమిషాల సమయం అయిపోయింది, ఒక్క నిమిషం. నేను అందరికీ కూడా విన్నవించేది ఏంటంటే, సరే గతం గతహ చరిత్రలో ఏం జరిగింది, ఎక్కడ మోసపోతూనే ఉన్నాను, దోపిడీ గురవుతూనే ఉన్నాను. ఒక చక్కని అవకాశం వచ్చింది. గతంతో పోలిస్తే ఎక్కువ మంది విద్యావంతులు ఉన్నారు, ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు, ఎక్కువ మంది మహిళా సంఘాలు ఉన్నారు, చైతన్యం చెందిన వాళ్ళు. ఈరోజు చదువున్నా లేకున్నా పల్లెటూళ్ళలో చెప్పగానే అర్థం చేసుకునే మహిళలు ఉన్నారు. సోషల్ మీడియా వల్ల ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో పసిగట్టగలిగేటువంటి మహిళలు ఉన్నారు. నేను వీరనారీమణులకు చేసే మనవి ఏంటంటే, ఇక రాబోయేటువంటి ఎలక్షన్స్లో 119 నియోజకవర్గాలప్పటికి 154 అయితే దాంట్లో 33% అంటే 44 మంది మహిళలు అసెంబ్లీలో కూర్చుంటారు. ఆ 44 మంది మహిళలు ఈ పరిస్థితి ఇక్కడే ఉంటే బినామీనే కూర్చుంటారు.
వెనుక నుండి ధనిక వర్గాలు, దోపిడీ పార్టీలు ఆపరేట్ చేసే మన అమాయకపు మహిళలు కూర్చున్నారు. ఆ పరిస్థితి రాకుండా మనకి ఇంకా 3 సంవత్సరాల టైం ఉన్నది కాబట్టి 120 మంది మహిళల నాయకత్వాన్ని మీరు తయారు చేయాలి. తెలంగాణ రాష్ట్రం మొత్తం మినిమం 120 మంది మహిళా నాయకత్వాన్ని తయారు చేయడంతో పాటు ఆ అసెంబ్లీలో కూర్చునే వాళ్ళంతా కూడా మన బహుజన మహిళలై ఉండాలి. 44 మంది బహుజన మహిళలే అయి ఉండాలి. అలా ఉండాలంటే మనం 6 నెలలకు ఒకసారి, ఏడాదికి ఒకసారి సమావేశాలు పెట్టుకొని చప్పట్లు కొట్టుకొని ఇంటికి పోయి మళ్ళీ మన పనిలో మనం ఉంటే సరిపోదు. ప్రతి గడప గడపకి వెళ్ళాలి, ప్రతి డ్వాక్రా సంఘానికి వెళ్ళాలి, ప్రతి ముఠామేసి దగ్గరికి వెళ్ళాలి, ప్రతి విద్యార్థి మహిళా కళాశాలకు వెళ్ళాలి, మహిళా పాఠశాలలకు వెళ్ళాలి. వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తారు. మహిళలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ప్రతి మెదడుని మార్చాలి. సాంస్కృతిక విప్లవం ద్వారా మాత్రమే రాజ్యాధికారం సాధ్యమవుతుందనే ఒక సూత్రీకరణకు మన వాళ్ళు వచ్చారు. ఈ రోజు కలబడి అందరూ బోధిస్తూ ఉన్నారు, కానీ ప్రజలందరినీ ఒక్క చోటికి ఏదైతే మనువాదులు ముక్కలుగా విభజిస్తున్నారో వాళ్ళందరినీ సమీకరించి ఒక సంఘటిత శక్తిగా మార్చేటువంటి నాయకత్వం లేదు మనకి ఈరోజు. ఎందుకంటే ఆ నాయకత్వాన్ని, ఆ యొక్క కార్యాన్ని సాధించగలిగే శక్తి కేవలం మహిళలకు మాత్రమే ఉంటుంది. మొత్తం శక్తిని ఒక దగ్గరికి తీసుకొచ్చి పోరాడే శక్తి. కాబట్టి ఈ 44 మంది ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గాన్ని నడిపించగలిగేటువంటి నికాస్ అయిన, ధైర్యం కలిగిన, అమ్ముడు పోని మహిళా నాయకత్వాన్ని డెవలప్ చేయాలంటే వీరనారీమణుల సంఘం ఈ సమావేశం అయిపోయిన తర్వాత దానికోసం ప్రణాళికలు వేసుకొని ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం నుంచి కూడా మంచిగా కొంచెం ధైర్యం ఉన్న మహిళలను సమీకరించుకొని ఒక సమావేశం పెట్టి వాళ్ళకి శిక్షణ కార్యక్రమాలు పెట్టి గడపలో ఉన్న మహిళను తట్టి మేల్కొల్పి పోరాటానికి తీసుకొని రావాల్సిందిగా మీకు నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. జయరాజు గారు ప్రజాకవిగా అనేక రచనలు చేసి మరో పాటల రూపంలో ఇంతమంది మహిళల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. అన్నిటికంటే ప్రముఖ రచయిత్రి, నాగార్జున యూనివర్సిటీలో ఆచార్యులుగా పనిచేస్తున్న స్వరూపరావు రాణి గారు ఈ సభకు రావటం ఏదైతుందో చాలా గొప్ప పరిణామం. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. భద్రు గారు చాలా ప్రేమతోటి నన్ను రమ్మన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఇక్కడ మహిళలు, విద్యార్థినులు ఉన్నారు. అన్నిటికంటే నాకు బాగా ఇష్టం. మీ అందరికీ పేరు పేరున జయభీములు తెలియజేస్తున్నాను. రాత్రి ఓ మీటింగ్లో ఉండి 2 గంటల దాకా మళ్ళీ హైదరాబాద్ చేరుకొని మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మీటింగ్లో మాట్లాడి ఇంకో మీటింగ్కు వెళ్ళాలి. కాబట్టి నాకు ముందుగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మహిళలు ఈ దేశంలో చాలామంది చదువుకున్నారు. మనకంటే ముందు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే బాగా చదువుకున్న తర్వాత బయట దేశాలలో వాళ్ళు బాగా చదువుకొని పెద్ద పెద్ద యంత్రాలను తయారు చేసి జర్మనీ, జపాన్, చైనా లాంటి దేశాలు ముందుకు పోతే భారతదేశంలో చదువుకున్న వాళ్ళు యంత్రాలను తయారు చేయలేదు, మంత్రాలను తయారు చేశారు. మంత్రాలలో ఏం చేశారు?
నా స్త్రీ స్వాతంత్రం అన్నది. స్త్రీలకు స్వేచ్ఛ ఇవ్వకూడదు, స్త్రీని ఎవరు నమ్మకూడదు, స్త్రీలకు స్వేచ్ఛ ఇవ్వకూడదు, చదవడానికి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పారు. ఎవడు ముందుగా చదువుకున్నవాడు, పోనీ మహిళలు చదవకూడదండి, మిగతా వాళ్ళు ఎవరైనా చదవచ్చా? లేదు, తలలో పుట్టినవాడు బ్రాహ్మణుడు, వాడు మాత్రమే చదవాలి. భుజాలలో పుట్టినవాడు క్షత్రియుడు, వాడు మాత్రమే పరిపాలించాలి. కాళ్ళల్లో పుట్టినవాడు శూద్రులు, వాళ్ళు వీళ్ళందరికీ విట్టి చేయాలి అని అన్నారు. చిన్న భిన్నం చేశారు, దేశాన్ని దేశంగా కూడా చేశారు. అరే 90 సంవత్సరాల ముసలివాడికి 9 సంవత్సరాల అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. వాడు పుట్టుకున్న చచ్చిపోయాడు. చచ్చిపోతే ఆ అమ్మాయికి ముండగాజులు వేసి తెల్లబట్టలు కట్టించారు. భర్త పోయిన తర్వాత భార్య ఎందుకు ఇంకా అని సత్యసాధమానం చేశారు. పోయి పెళ్లిలోనైనా గౌరవంగా చూశారంటే మొదట ఈ అమ్మాయిని దేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను, తర్వాత ఈ అమ్మాయిని నేను అనుభవిస్తాను, తర్వాత పెళ్లి కొడుకు ఇస్తాను అని మన కళ్ళ ముందు, మనకు తెలియని మంత్రాలు మన కళ్ళ ముందే చదువుతుంటే మనం చెవులుండి గుడ్డి వాళ్ళలాగా, కళ్ళుండి గుడ్డి వాళ్ళలాగా వినుకుంటూ అవేవో గొప్ప మంత్రాలు అని ఆచరిస్తూ వచ్చాం. అవన్నీ మనకంటే ముందు చదివి వాళ్ళు చేశారు. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా అట్టడుగు వర్గాల నుంచి చదువుకున్న మహానుభావుడు పూలే వాళ్ళ కపట ప్రేమను మొత్తం కూడా గమనించాడు. వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించాడు. చదువు ఒక్కటే ఈ దేశంలో మహిళలను మార్చగలుగుద్దని నమ్ముకున్నాడు. తన భార్య కూడా అక్షరాలు నేర్పాడు. నేర్పి మహిళలకు మొట్టమొదటిసారిగా సరస్వతి 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 అని మాట్లాడతాడు. సరస్వతికి అక్షరాలు లేవు, ఆ రోజు స్కూళ్ళు లేవు. సరస్వతి అనే ఆమె పుస్తకమే తెలియదు. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పూలే భార్య సావిత్రిబా మనకు అక్షరాలు నేర్పిన మహాతల్లి. ఆమెకు మనం అందరం కలిపి పూలే రావడం వల్లనే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు అక్షరాలు వచ్చాయి. నేను ఇక్కడ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నానంటే పూలే మహానుభావుడి వల్ల. ఆయనను గురువుగా భావించాడు. ఆయనను గురువుగా భావించి మొట్టమొదటిసారిగా మహిళా పక్షపాతిగా ఈ దేశంలో ముందుకొచ్చిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయకముందు స్త్రీలను కాష్టంలో పెట్టి కాల్చివేశారు. ఇంకో పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేకుండా చేశాడు. ముండరాలు చేసి గుండు కొట్టించారు. ఆస్తిలో హక్కు లేకుండా చేశారు. భర్త కుష్ఠరోగి అయినా కానీ ఇంకో పెళ్లి చేసుకునే అవకాశం లేకుండా చేశారు. కడుపు మండిపోయింది. బయట దేశాలకు వెళ్ళి చదివి వచ్చాడు. అలాంటి మహానుభావుడు ప్రపంచమంతా తిరిగి చూశాడు. నా దేశంలో మహిళలు ఇలా ఉండకూడదు అని భావించాడు. పార్లమెంటులో మొట్టమొదటిసారిగా హిందూ కోడ్ బిల్లు తీసుకొచ్చాడు. మహిళలు సమానమే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సమానమని చెప్పిన మొట్టమొదటి మహిళా పక్షపతి బాబాసాహెబ్ అంబేద్కర్. పని ప్రదేశాలలో మగవాడు ఎంత పని చేస్తాడో ఆడవాళ్ళు అంత పని చేస్తే సమాన వేతనం ఇవ్వాలని చెప్పిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. మహిళలకు 33% రిజర్వేషన్లు కావాలని కొట్లాడిన వాడు బాబాసాహెబ్ అంబేద్కర్. 8 గంటల పని విధానాన్ని తీసుకొచ్చిన వాడు బాబాసాహెబ్ అంబేద్కర్. తండ్రి సంపాదించిన ఆస్తిలో బిడ్డకు కూడా సమాన హక్కు కావాలని కొట్లాడిన వాడు. భర్త ఇష్టం లేకుంటే విడాకులు తీసుకునే హక్కు కావాలని మాట్లాడేవాడు. అలాంటి మహనీయుడు ఈ దేశంలో పుట్టడం వల్ల నా చెల్లెలు ఇంతమంది అలా చదువుకొని ఇక్కడ ఈ మీటింగ్ రావడం. ఆయన ఇలా చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎవడు మనకంటే ఈ దేశంలో
చదువుకుంటానికి పోతే క్లాసులు బయట కూర్చోబెట్టారు. క్లాసులో అందరూ వేరే వాళ్ళు ఉన్నారు. క్లాసులో ఉన్నోళ్లకు లెక్క చెప్పాడు మాస్టర్. క్లాసులో ఉన్నోడు ఎవడు లేదే, కానీ బయట కూర్చున్న బాబాసాహెబ్ అంబేద్కర్ మాస్టారు నీ లెక్క చేస్తానని వచ్చాడు. బోర్డు కాడి ఇవ్వడమే క్లాస్ రూమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన లెక్క చేయడానికి వీల్లేదు, ఆయన అంటరాని వాడు అన్నాడు. అరే వాడు మీలాగా చదువుకుంటున్నాడు, చెయ్యని ఏంటంటే ఆ బ్లాక్ బోర్డు వెనకాల మా టిఫిన్ బాక్సులు ఉన్నాయి మైలపడతాయి అని చెప్పారు. ఆ మాస్టారు ఆ బాక్సుల్ని పక్కన పెట్టించి బాబాసాహెబ్ అంబేద్కర్ తోటి లెక్క చేయించాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత గొప్పవాడంటే కేవలం లెక్క చేసే అవకాశం ఇచ్చినందుకు ఆయన మాస్టర్ పేరైనా అంబేద్కర్ పేరుని తన పేరుగా పెట్టుకొని ఈ దేశంలో ప్రచారంలోకి వచ్చాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు చెప్తా ఉండేవాడు, నెంబర్ 1 క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్, నెంబర్ 2 కృతజ్ఞత చాలా ఇంపార్టెంట్. ఆయన విదేశాలకు వెళ్ళి చదువుకొని వచ్చాడు. ఆయన చదువుకొని వచ్చి ఈ దేశంలో వస్తున్నప్పుడు ఆయన భార్య రమాబాయి చాలా ఆనందపడ్డది. నా భర్త వస్తున్నాడు, నా పేదరికం పోతుంది, నా పిల్లలు చనిపోతున్నారు, నా కష్టాలన్నీ పోతాయి, మా ఆయన బాగా చదివస్తున్నాడు, పెద్ద ఉద్యోగం చేస్తాడు అని భావించింది. కానీ తీరా వచ్చిన తర్వాత బరోడా మహారాజు కొలువులో ఉంటే గుమస్తా పుస్తకాలు వీలేశాడు. బాంబేలో లెక్చరర్గా మేడం స్వరూపరాజులాగా పనిచేస్తారని క్లాస్ రూమ్లో పోతే క్లాస్ రూమ్లో ఒక్కడు కూడా చదువుకోవడానికి రాలేదు. అంటరాని వాడు చెప్తే వింటామా అని. మొదటి 10 రోజులు 10 మంది వచ్చారు, తర్వాత 20 మంది వచ్చారు. జ్ఞానం ఎంత గొప్పదో చూడండి. చివరికి బాబాసాహెబ్ అంబేద్కర్ క్లాస్ రూమ్లో క్లాస్ చెప్తుంటే బొంబాయి నగరంలో కాలేజీ బంద్ చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ క్లాస్ వినడానికి వచ్చేవాళ్ళు. అంత గొప్ప మేధావి. ఆయన బాంబే కోర్టులో వాదిస్తున్నాడు. స్వాతంత్ర సమర యోధుడు రౌండ్ టేబుల్ సమావేశంలో మొట్టమొదటిసారిగా స్వాతంత్రం నా జన్మ హక్కు అని మాట్లాడిన మహానుభావుడు ఆయన. బాంబే కోర్టులో వాదిస్తున్నాడు. 47 మందికి ఉరి శిక్ష పడ్డది స్వాతంత్ర సమరయోధులకు. వాదోపవాదాలు జరుగుతున్నాయి. గుమస్తా వచ్చి ఒక తెల్లని స్లిప్ చేతికిచ్చాడు, చూసుకున్నాడు, జేబులో పెట్టుకున్నాడు. ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, 5 గంటలైంది. అప్పుడు జడ్జి గారు అడిగాడు, అంబేద్కర్ నీకు స్లిప్ పంపాను కదా, చూసుకున్నావా? చూసుకున్నాను సార్. ఏమున్నా దాంట్లో? చూసుకున్నాను సార్. మరి ఎందుకు వెళ్ళలేదు అని అంటే ఆ తెల్ల కాగితంలో తన భార్య చనిపోయినట్టుగా ఉంది. ఎందుకు వెళ్ళలేదంటే నా భార్య ఎలాగో చనిపోయింది, కానీ నేను కేసు వాదించకుంటే 47 మంది స్వాతంత్ర యోధులకు శిక్ష పడుతుంది, అందుకనే నేను కోర్టులో కేసు కోసం నిలబడ్డామని మాట్లాడాను. బాబాసాహెబ్ అంబేద్కర్ కులం పునాదుల మీద ఏ జాతిని నీతిని నిలబెట్టలేరు. కులం అనేది ఒక మానసిక రోగం అని చెప్పాడు. ఈ దేశంలో ఉన్న అన్ని పొల్యూషన్ల కంటే చెడ్డ పొల్యూషన్ ఏదైనా ఉందంటే అది క్యాస్ట్, దాని అమ్మ. ఎయిడ్స్ కంటే ప్రమాదకరమైనది. బాబాసాహెబ్ అంబేద్కర్ కులం పునాదుల మీద ఒక జాతిని నీతిని నిర్మించలేదు అని చెప్తే ఒకడు మాల సంఘం పెడతాడు, ఒకడు మాదిగ సంఘం పెడతాడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ దేశానికి వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ భూములు పంచాలన్నాడు, పార్లమెంట్లో ఒప్పుకోలేదు పెట్టుబడిదారు. పరిశ్రమలో వాటా కావాలన్నాడు, ఒప్పుకోలేదు. చివరికి మహిళలన్నా సమానంగా చూడండి హిందూ కోడ్ బిల్లు ప్రకారం అని అంటే నెహ్రూ లాంటి వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. అప్పుడు ఆయన తన వేసుకున్న కోటను గిరాకేసి బయటకు వచ్చి నిలబడి ఈ రాజ్యాంగం పట్టని చొక్కా లాంటిది అని సవాలు చెప్పాడు. ఆయన త్యాగ ఫలితంగా
ఇవాళ నా బిడ్డలందరూ చదువుకుంటున్నారు. ఆయన త్యాగ ఫలితంగా ఆయన కుటుంబం అంతరించుకోవచ్చు. ఇవాళ ఇంతమంది మహిళలు ఇక్కడికి వచ్చి అద్భుతంగా మాట్లాడుతున్నారు. తినే బియ్యం మీద, చదివే అక్షరం మీద ఆయన పేరుంటుంది. ఆయన కలుసుకోకుండా మీ ఇళ్లలో ఎవరి ఇళ్లలో అంబేద్కర్ ఫోటో ఉండదు. మీరు స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాడేవారు. ఏ మతం ఈ దేశంలో స్త్రీలకు స్వేచ్ఛను కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చినందువల్ల స్వేచ్ఛ వచ్చింది. ఇందిరాగాంధీ లాంటి మహానుభావురాలు అన్నది నన్ను ఉండరాను అని గుడికి రానివ్వలేదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వల్ల నేను ఈ దేశానికి ప్రధానమంత్రి అని చెప్పింది. కాబట్టి ఇలా మనం అనుభవిస్తున్న సమస్త హక్కులు మొత్తం కూడా ఎవరిచ్చారు? 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 ఏ దేవుడు కూడా ఇవ్వలేదు. ఒకటి చేతిలో చక్రం ఉంటుంది. ఎందుకు? యుద్ధం చేయడానికి. చక్రం మనకు అవసరమా? అవసరమా చెప్పండి. ఏమండి, చక్రం అవసరమా? అరే, అవసరం ఉంటే అవసరం ఉందని చెప్పండి, అవసరం లేకపోతే అవసరం లేదు. ఒకటి చేతిలో గద ఉంటుంది. గద అవసరమా మీకు? గద అవసరమా? ఒక ఆయన చేతిలో కర్ర ఉంటుంది. అది అవసరమా? అవసరమా చెప్పండి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ చేతిలో పుస్తకం ఉంటుంది. మన జీవితాన్ని మార్చివేస్తుంది. కాబట్టి బిడ్డలారా, చెల్లెళ్ళారా, వేదిక మీద ఉన్న అక్కలారా, మీరు అంబేద్కర్ని నమ్ముకోండి, ముందుకు పోండి. ఇవాళ కార్పొరేట్ కంపెనీలు మొత్తం కూడా దేశం మీద పడి వ్యవసాయంలో మందులు వేస్తున్నారు. భూమి చచ్చిపోయింది. పంట రాక రైతు చచ్చిపోతున్నాడు. ఆ పంట తింటే రోగ నిరోధక శక్తి లేక మన వాళ్ళు చచ్చిపోతున్నారు. ఎక్కడ చూడు మందులు మందులు మందులు. ఆడవాళ్ళకందరికీ కూడా జబ్బులు వస్తున్నాయి. ఈరోజు మీరు ప్రధానంగా బ్యాగ్ వాటర్ ఈ బాటిల్లో నీళ్లు తాగడం వల్ల వారం రోజులు ఈ బాటిల్లో నీళ్లు తాగితే ఖచ్చితంగా నెల రోజుల తర్వాత మహిళలందరికీ క్యాన్సర్ వస్తుంది. ఈ బాటిల్ యాసిడ్. ఇది దీంట్లో ప్లాస్టిక్ అణువులు ఉండటం వల్ల ప్లాస్టిక్ మన బ్లడ్లోకి పోయి మనకు క్యాన్సర్ వస్తుంది. పోయి మనం తాగిన తర్వాత ఏ దేశమైనా కానీ తాగే కాడ, తినే కాడ, నడిచే కాడ జాగ్రత్తగా ఉండాలి కదా. ఎంత దరిద్రం దేశం ఇది. ఈ బాటిల్ తాగిన తర్వాత అక్కడ పడేస్తాం. పడేస్తే అది ఎడిపోతే మురికి కాలువలు పడుతుంది. ఆని చెడిపోతే నదుల్లో పోతే, ఆని చెడిపోతే సముద్రంలో పోతే, సముద్రంలో పోయిన తర్వాత జలచరాలు మొత్తం కూడా చచ్చిపోతున్నాయి. పోనీ తాగే కాడ మనం జాగ్రత్తగా ఉండట్లేదు. పోనీ తినే కాడ ఉంటామా? ఇంత తినే కాడ, అన్నం తినే కాడ తెల్ల పచ్చని పేపర్ ఉంటుంది. ఆ పేపర్లో వేడి వేడి అన్నం వేయగానే కింద పేపర్ ఉంటుంది, దాని మీద ప్లాస్టిక్ కవర్ ఉంటుంది. ఆ ప్లాస్టిక్ కరిగి వేడికి నీ కడుపులో పోయి నీకు ఇమ్మీడియట్లీ క్యాన్సర్ వస్తుంది. ఇవాళ దేశంలో క్యాన్సర్ ప్రధానంగా పెరగడానికి, మహిళల్లో ఎక్కువగా క్యాన్సర్ రావడానికి ప్రధానమైన కారణం ప్లాస్టిక్. ఆ ప్లేట్లలో ఇలా అన్నం తింటారు. నాకు తెలిసి భద్రు గారు, మీరు అన్నం పెట్టకపోయినా బాగలేదు, కానీ ఆ ప్లాస్టిక్ ప్లేట్లలో అన్నం మాత్రం పెట్టబోతుంది. ప్లాస్టిక్ దాంట్లో అన్నం తిన్న తర్వాత ఏం చేస్తాం మనం? ఆ ప్లాస్టిక్ పక్కన పడేస్తాం. అవి పశువులు తింటాయి, పశువులు చచ్చిపోతున్నాయి. మనందరం కలిసి పోలేరమ్మ జాతర పోతాం గుట్ట మీదకి. ఆడిపోయిన తర్వాత తిని ఆడబడేస్తాం. అక్కడ వేళ్ళు దుప్పులు వచ్చి అవి తిని
అవి చచ్చిపోతున్నాయి. మనం తినేటప్పుడు జాగ్రత్తగా ఉన్నాం, తాగేటప్పుడు జాగ్రత్తగా ఉన్నాం. మరి ఏం చేయాలి? ఏం చేస్తే క్యాన్సర్ రాదు అని అంటే నేను మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన ప్రయోగం చెప్పాను. 1 బాటిల్ 1 ప్లేట్ 1 బ్యాగ్. 1 బాటిల్ ఎటు తీసుకుపోతానంటే నేను ఎక్కడికి పోయినా కానీ ఈ బాటిల్ తీసుకెళ్తాను. ఈ బాటిల్లో మా ఆవిడ చక్కని వేడి నీళ్ళు పోస్తుంది, చక్కగా తాగుతాను. నేను ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగను. ఈ బాటిల్ని బయటపడేయను. ఎన్ని రోజులైనా ఇది నా బ్యాగ్లో సురక్షితంగా ఉంటుంది. పోనీ నేను మీలాంటి డిన్నర్కి వస్తాను, వచ్చినప్పుడు ఏం చేయాలి? కాబట్టి మీరు వచ్చేటప్పుడు మా ఆవిడ ఏమి పెట్టినా పెట్టకపోయినా ఈ ప్లేట్ మొత్తం పెట్టింది. ఈ ప్లేట్లో నేను మా కారులో పెట్టుకుంటాము, అందరం కలిసి అన్నం తింటాము. తర్వాత మరి ప్లేట్లో అన్నం తింటాను, బాటిల్లో నీళ్లు తాగుతాను. మరి నేను బాగుంటే సరిపోయిందా? కాదు, ఒక పుస్తకాన్ని దగ్గర పెట్టుకుంటాను. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రకృతి తత్వం గురించి చెప్పిన మహాకవి ఎవరైనా ఉన్నాడంటే నేనే చెప్పాను. ప్రకృతి నాతో మాట్లాడుతూ ఉంటుంది, ప్రకృతి నాతో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మా నువ్వు ఎలా ఉన్నావంటే ఎంత బాగా మాట్లాడుతుంది తెలుసా? సూర్యుడు నా తండ్రి, చంద్రుడు నా తమ్ముడు, గ్రహాలు నా సహచరులు, వినీలాకాశమే నా ప్రపంచం. ఒకనాడు దేశ విమానంగా వెలిగాను, కానీ నేను కలుషితమైపోయాను. నాపై జీవించే సమస్త జీవరాశి కనుగొనలేని కాలం ఆసన్నమైంది. నేను కట్టుకున్న ఓజోను చీరే చిరిగిపోయింది. నా కాళ్ళు పనిచేయకున్నవి, రక్షణలు పనిచేయకున్నవి. నేను అంతరించే కాలం అవసరమైంది. నా గురించి చెప్పడానికి ఒక ప్రజా కవి కావాలి అని ఈ ప్రకృతి నన్ను అలుముకోవడం వల్ల ఈ పుస్తకం తీసుకొచ్చాను. ఈ పుస్తకం వేలాది మంది, హిందీలో వచ్చింది, ఇంగ్లీష్లో వచ్చింది, తెలుగులో వచ్చింది, కన్నడలో వచ్చింది. ఈ పుస్తకం 500 రూపాయలు. దీంట్లో ఉన్న స్టోరీలు చదివి ఒక రైతు మహిళలకు క్యాన్సర్ వస్తుందని కుంకుడు తోట పెట్టాడు 100 ఎకరాలలో. 35 ఎకరాలలో పశువులతోటి ఎరువులతోటి పంట వేశాడు. నేను ఒక రోజు పోయేవరకే పుస్తకాలని అమ్ముతున్నాడు. అమ్మి నేను రెండవసారి పోయేటప్పటికి జయరాజ్ గారు మీరు భూమిని రక్షించడానికి వచ్చారు, ప్రజల్ని రక్షించడానికి వచ్చారు, కాబట్టి మీలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టమని నేను మొన్న పోయేవరకే 135 ఎకరాలలో జయరాజుకు ఆ తోటల మధ్యలో ఒక పెద్ద గుడి కట్టి పెట్టాడు. నాకు ఆశ్చర్యం వేసింది. నేను దేవుడిని నమ్మను, నాకు ఇంటి పేరు లేదు, నాకు కులము లేదు, నాకు మతము లేదు, నాకు దేవుడు లేడు, కానీ ఆయన నాకు గుడి కట్టి పెట్టాడు. ప్రకృతి చాలా గొప్పది. ఇక్కడ కన్నున్నాయి, అక్కడ అందమైన పూల తోట ఉంది, ఇక్కడ ముగ్గు ఉంది, అక్కడ సువాసన ఉంది, ఇక్కడ చెవులు ఉన్నాయి, అక్కడ సప్త స్వరాలు ఉన్నాయి, ఇక్కడ ఆకలి ఉన్నది, అక్కడ పండ్లు ఉన్నాయి. ఆ ప్రకృతి సురక్షితంగా ఉంటే మీరందరూ బాగుంటారు. మనం సురక్షితంగా ఉండాలి. 20 సంవత్సరాల క్రితం నాకు క్యాన్సర్ వచ్చింది. నేను నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అప్పటిదాకా నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ తెలియదు. ఎల్లూరు చెన్నై రాసిన అయిపోయింది. ఎల్లూరు చెన్నై రాసిన అంబేద్కర్ పుస్తకం చదివాను. నా డాక్టర్ 2 నెలల కంటే బతుకు అన్నాడు, కానీ పుస్తకం చదివిన తర్వాత అద్భుతమైన పాటలు రాశాడు. జగోరే జాగో అంబేద్కర్, ఏం పాట! జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా! ఎన్ని పాటలు రాశాను. ఊరు వాడ దేశమంతా తిరిగాను. ఇప్పుడు నా డాక్టర్ నన్ను అంటాడు, జయరాజు నువ్వు క్యాన్సర్తో 2 నెలల కంటే బతుకు అన్నాను.
ఇప్పుడు నా సంవత్సరాలు 18 సంవత్సరాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు నా శరీరంలోకి వచ్చిన తర్వాత నేను అద్భుతంగా జీవిస్తున్నాను, మాట్లాడుతున్నాను, అద్భుతమైన పుస్తకాల్ని ఈ ప్రపంచానికి ఇస్తున్నాను. కాబట్టి బిడ్డలారా మీరందరూ కూడా బిడ్డలారా మీరందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రోజైనా గుడికి వెళ్ళాడా? వెళ్ళాడా? బాబాసాహెబ్ అంబేద్కర్కి ఏదైనా మతం ఉందా? బాబాసాహెబ్ అంబేద్కర్ కులం ఉందా? పార్లమెంటులో ఆయన అడుగుతారు, హూ ఆర్ యు? క్రిస్టియన్వా? కాదు. ముస్లింవా? కాదు. బుద్ధిస్టువా? కాదు. హిందువా? ఐఎమ్ ఫస్ట్లీ అండ్ లాస్ట్లీ ఐఎమ్ ఇండియన్ అని చెప్పాడు. మీ అమ్మ గాని మీ నాన్న గాని మా కులం కోడికే పెళ్లి చేస్తాను అన్నట్టు ఒప్పుకోకండి. మీకు నచ్చిన వారిని ప్రేమించి పెళ్లి చేసుకోండి. సుందర శిక్షణ నందనవనం లాంటి నవభారతాన్ని మీరు నిర్మిస్తారని తెలియజేస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.